అయ్యా బాబు అని ఎన్నిసార్లు అడిగినా, రష్యా అడిగినా, ఉక్రెయిన్ అడిగినా అమెరికా విధించిన ఆంక్షలు ఎత్తివేయలేదు. రష్యాతో వ్యాపార లావాదేవీలు జరిపితే పెనాల్టీ వేస్తామంటూ మన దేశాన్ని చైనాని ఎంతగా బెదిరించాడో తెలుసు. అందరినీ అలాగే బెదిరించారు. ఇరాన్ తో చేస్తే కూడా అట్లాంటి బెదిరింపులతో చేస్తూ ఏర్పించుతున్నాడు. ఇప్పుడు ఇవాళ యుద్ధంలో విజేతలు రష్యా, ఇరాన్. ఎందుకంటే రష్యా దగ్గర ఆయిలే అతిపెద్దదైనటువంటి ఆదాయం, గ్యాస్ ఆదాయం. అట్లాంటి ఇప్పుడు రష్యా మీద ఆంక్షలు ఎత్తేయడంతో రష్యా భారీగా సంపాదించుకుంటుంది. తద్వారా రాబోయే రోజుల్లో మరొక 5 ఏళ్ల పాటు ఉక్రెయిన్ ఏంటి అవసరమైతే అమెరికాతోనే యుద్ధం చేయడానికి కావాల్సిన జనసత్వాలు వస్తుంది. తద్వారా అది విజయవంతమైన దేశం అయింది. అమెరికాని ట్రాప్ లో లాగడంలో సక్సెస్. ఈ ట్రాప్ కు మరొక అస్త్రం ఇరాన్. ఇరాన్ కూడా ఇప్పుడు విజయం సాధించింది. ఇరాన్ మీద ఎప్పుడో 10 ఏళ్ల నుంచి పెట్టిన ఆంక్షలు ఎత్తేసారు. దాంతో ఇరాన్ ఆయిల్ కొనుక్కోవచ్చు, ఇరాన్ గ్యాస్ కొనుక్కోవచ్చు. అదే జరిగిందంటే ఇరాన్ గల్ఫ్ దేశాల కంటే భారీ ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది. తద్వారా ఈ యుద్ధంలో వీళ్ళే విజయం సాధించారు.